మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోడే రామచంద్ర యాదవ్ ఈయన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టడం జరిగింది. భారత చైతన్య యువజన పార్టీ అని ఒక పార్టీని స్థాపించడం జరిగింది. అంతేకాకుండా మరి పోయిన నెలలో మొన్న నెలలో మన రాజధాని అయినటువంటి అమరావతిలో 140 ఉపకులాల బీసీలందరితో కలిసి బీసీల సింహగర్జన అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా అవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున నేను బీసీ సింహగర్జన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని చెప్పి కూడా ఒక ప్రకటనలో కూడా తెలియజేస్తున్నాం. అయితే బీసీలు రాజ్యాధికారం కోసం ప్రయాణం చేస్తున్నాము అని వీళ్ళనే దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున నేనేం చెప్తున్నానంటే, మెజార్టీ పీపుల్ అయినటువంటి బీసీలు రాజ్యాధికారం వైపు ప్రయాణం చేస్తున్నాము అనే మాట వాస్తవంగా మంచిదే. అయితే బీసీలు రాజ్యాధికారం వైపు వెళ్ళడానికి, బీసీలు ముఖ్యమంత్రిగా చేయడానికి మేము సానుకూలంగా ఉన్నాము, సంఘీభావం తెలియజేస్తాము. కాబట్టి బీసీలు వెనకబడిన వర్గానికి చెందినటువంటి వారు కాబట్టి ఈ దిగువ స్థాయికి చెందినటువంటి ఎస్సీ ఎస్టీలను కూడా కలుపుకొని వెళ్ళినట్టయితే రాజ్యాధికారం వైపు సులువుగా ఉంటుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యేదానికి సంపూర్ణంగా అంగీకరిస్తాం మేము. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలిసికట్టుగా రాజ్యాధికారం వైపు వెళ్ళాలా, బీసీలు ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలా, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా మరి ఉన్నటువంటి అగ్రకుల పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి బీసీలు ముఖ్యమంత్రిగా అయ్యేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున సంపూర్ణ మద్దతును, సంఘీభావాన్ని తెలియజేస్తామని, కాబట్టి మీరు ఖచ్చితంగా బీసీలు ఎస్సీ ఎస్టీలను కలుపుకొని పోయే దిశగా ప్రయాణం చేస్తే చాలా బాగుంటుందని తెలియజేస్తున్నాం.